ఈ ఫోటో ఎవరిది? చూస్తుంటే మహారాణిలా ఉంది. మీ మదరా? అమ్మలాంటిది. అంటే మా నాన్నగారి ఫస్ట్ వైఫ్. వర్ధన్ కుటుంబానికి ఆవిడ ఓ దేవత లాంటిది. ఆవిడ పేరేంటి? రాజనందిని. రాజనందిని 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 రాజ రాజనందిని. నేనే రాజనందిని. మీ ఇద్దరికి ఏమైంది? చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారేంటి? తన పేరు నీకెలా తెలుసనయా? ఒకసారి మాటల సందర్భంలో శంకర్కి నేనే చెప్పాను. నువ్వేంటక్క ఆవిడ ఫోటో చూసి అలా అయిపోయావు? పైగా నేనే రాజనందిని అంటున్నావు. మేబీ అక్కకి తన గురించి ముందే తెలిసేమో. ఆ ఫోటోలో ఏదో తెలియని వెలుగు కనిపిస్తుంది. మీరు రావడం తనకు చాలా ఆనందంగా అనిపించినట్టుంది. అందుకే ఆ వెలుగు కనపడుతోంది. ఐ మీన్, మేమంతా కూడా చాలా రోజుల తర్వాత వచ్చాం కదా. ఐ థింక్ అవర్ సోల్ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే వీళ్ళంతా వచ్చేసారన్నమాట. ఇప్పుడు అబ్బాయి లోపలికి వెళ్ళి వాళ్ళని చూస్తాడు. గౌరీ శంకర్లో తన అమ్మ నాన్న అని తెలుసుకుంటాడు. రాకేష్, రా లోపలికి వెళ్దాం. వస్తున్నా. నువ్వు వెళ్ళాబాయ్, నేను మళ్ళీ వస్తానులే. లోపల వాళ్ళంతా ఉంటారని ఇబ్బంది పడుతున్నావా? వాళ్ళని కలిసి పలకరించి ఆ తర్వాత గెస్ట్ హౌస్కి పంపించడం బాగుంటుంది. డైరెక్ట్గా వెళ్ళమంటే బాగోదు, అందుకే ఆగాను. రా వెళ్దాం. నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు, నేను వస్తాను. ఓకే. ఇప్పుడు వెళ్తే లోపల ఏదైనా జరగచ్చు. గౌరీ నన్ను గుర్తుపట్టచ్చు. అప్పుడు అబ్బాయి మా అమ్మ నాన్న వాళ్ళే అని తెలిసి నాకెందుకు చెప్పలేదని క్వశ్చన్ చేయొచ్చు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి?
అభయ్ వాళ్ళని చూడకుండా ఆపుండాల్సిందే. చా, ఎందుకు ఆపలేకపోయాను? ఇప్పుడంతా ఒక్కటైపోతారు. నా పరిస్థితి ఏంటి? రాకేష్, అభయ్, నీకు గౌరీ శంకర్ల గురించి తెలుసా? గౌరీ శంకరే మా అమ్మ నాన్నని నీకు ముందే తెలుసు కదా? తెలిసి కూడా నా దగ్గర ఎందుకు దాచావు? ప్రతిసారి నేను వాళ్ళని కలవకుండా ఎందుకు అడ్డుపడ్డావు? అది చెప్పరా ఇడియట్! అంటే నువ్వు జలంధర్ కొడుకువా? నువ్వే జలంధర్ కొడుకువారా రాస్కెల్? నా పక్కనే ఉంటూ నాకే ద్రోహం చేస్తావా? నిన్ను వదిలిపెట్టను. మీ నాన్న మా అమ్మ నాన్నల్ని చంపాడు. ఇప్పుడు నేను నీ ప్రాణాలు తీస్తాను. రాకేష్, రాకేష్, నిన్నే. ఏం ఆలోచిస్తున్నావు? అది నీకు గౌరీ శంకర్ల గురించి పూర్తిగా తెలీదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా సంస్కారం ఉన్నవాళ్ళు. ఏం జరిగింది అబ్బాయి? అక్కి, మీరే ఉన్నారేంటి? గౌరీ గారు శంకర్ గారు వాళ్ళందరూ ఎక్కడ? వాళ్ళు వచ్చారన్నయ్య, కానీ ఇక్కడ ఉండడం మనకిబ్బందని అవుట్ హౌస్కి వెళ్ళిపోయారు. జండే సార్, మీరు మమ్మల్ని అందరినీ ఎంతో అభిమానంతో పిలిచారు. వచ్చాం, చూసాం, ఇక మేము బయలుదేరుతాం. అదేంటి శంకర్? అంటే ఏం లేదు, మీరే ఈ ఇంటికి చాలా రోజుల తర్వాత వచ్చారు. ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే మీకే కొంచెం టైం పడుతుంది. మేం కూడా ఉంటే మీకు ఇబ్బంది అవుతుందని. మీరుండడం వల్ల మాకెలాంటి ఇబ్బంది లేదండి. నిజానికి మీరు మాతో ఉండడమే మాకు చాలా సంతోషం. అక్కి, అలా అనడం నీ సంస్కారం. యాక్చువల్గా సీన్ గాడివి పెళ్లి పనులున్నాయి. వాడు ఫోన్ల మీద ఫోన్ చేసి చంపుతున్నాడు. వాడు పెళ్లి పనులన్నీ కూడా నా చేతుల మీద జరగాలి అంటాడు. ఓ పని చేద్దాం, మీతో గౌరీ గారు వాళ్ళ సిస్టర్స్ ఉంటారు, మేము వెళ్ళి మళ్ళీ వస్తాం. అదేంటి శంకర్ గారు, మనమంతా కలిసే వచ్చాం, కలిసే ఉండాలి. మీరెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. అది కాదండి. ప్లీజ్ అక్కి, ఫోర్స్ చేయకు. మేమెక్కడుంటే ఏంటి, మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాం కదా. సరే శంకర్, మీ ఇష్టం. మీకు ఎక్కడ కంఫర్ట్గా అనిపిస్తే అక్కడే ఉండండి. అలాగే రండ్రా, బయలుదేరదాం. సరే, థ్యాంక్ యూ అక్కి, బాయ్. బాయ్. వస్తాను సార్. వాళ్ళు మనం అనుకున్న దానికంటే చాలా గొప్పవాళ్ళు అబ్బాయి. మంచి మర్యాద, సంస్కారం ఉన్నవాళ్ళు. అర్థం చేసుకో. ఒకసారి కలిస్తేనే కదన్నయ్య వాళ్ళెలాంటి వాళ్ళో తెలుస్తుంది. అంతే, చూసావా? మనం చెప్పకపోయినా వాళ్ళే అర్థం చేసుకొని వెళ్ళిపోయారు. ఫ్రెండ్ చెప్పింది నిజమే రాకేష్, వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు.
వాళ్ళతో కాస్త అవాయిడింగ్గా ప్రవర్తించినందుకు నాకే గిల్టీగా ఉంది. అక్కీ చెప్పినట్టు వాళ్ళని ఒకసారి కలవాలి. ఎస్. అక్క అక్క ఏమైంది? నా హ్యాండ్ బ్యాగ్ అక్కి వాళ్ళ ఇంట్లో మర్చిపోయినట్టున్నానక్క. అయ్యయ్యో అవునా, మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి హలో, తీసుకొస్తాను. మీరెందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు? అది జస్ట్ హ్యాండ్ బ్యాగ్. అందులో లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్ తప్ప ఇంకేమీ ఉండవు. మేమే వెళ్ళి తెచ్చుకుంటాంలే. అరే చిన్నోడా, లైఫ్లో ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎవరైనా హెల్ప్ అడిగితేనే చేయాలి. అడగకముందే ప్రజెంట్ సార్ అన్నావనుకో పనిలేనుడు అనుకుంటారు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నువ్వు మూసుకో. శ్రావణి, సంధ్య, మీరేం టెన్షన్ పడకండి, బ్యాగ్ నేనే తీసుకొస్తాను. మీ ఇద్దరు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వండిరా. ఆ తర్వాత నేను గౌరీ గారు ఫ్రెష్ అవుతాం. అదే శంకర్ గారు, మన ఇద్దరం ఫ్రెష్ అవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఉన్నవి 2 రూములు కదా. ఫస్ట్ వాళ్ళిద్దరు ఆ రూమ్ లో ఫ్రెష్ అవుతారు, వీళ్ళిద్దరు ఈ రూమ్ లో ఫ్రెష్ అవుతారు. ఆ తర్వాత మీరు ఆ రూమ్ లో, నేను ఈ రూమ్ లో ఫ్రెష్ అవుతామని చెప్పాను, అంతే. మీరు అలా అనలేదు. నేను ఎలా అన్నా మీరు ఇలాగే అర్థం చేసుకుంటారు. చెప్పండి. అవును పాపం, మీరు మాట్లాడేవన్నీ ఆనిముత్యాలు. మీరేంటి అలా చూస్తున్నారు? ఏదో గొడవ రావడం, మేము ఇలా మాట్లాడుకోవడం, మీరు ఇలా చూడడం. వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి. మీ వల్ల పిల్లలు పాడైపోతున్నారు. రాత్రి నుంచి చూస్తున్నాను, ప్రతిదానికి మనిద్దరం అని చెప్తున్నారు, హనీమూన్ అంటున్నారు. అసలేంటండి మీ ఉద్దేశం? చూడండి గౌరీ గారు, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నా ఉద్దేశం వెనుక ఎలాంటి దురుద్దేశము లేదు. ఏంటోనండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే వర్డ్స్ వచ్చేస్తున్నాయండి అలాగా. ఇందాక అక్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటోలు చూస్తున్నప్పుడు కూడా ఇద్దరం ఒకే సింక్లో ఏదో సంబంధం లేకుండా మాట్లాడాము. అవునండి, నేను కూడా అంతే. నాకే తెలియకుండా ఏదేదో మాట్లాడేశాను. నాతో ఎవరో మాట్లాడిచ్చినట్టుగా అనిపించింది. సేమ్ టు సేమ్ నాకు అలాగే అనిపించింది. ఎందుకంటారు? అదే ఎందుకంటారు? కొంపదీసి మనల్ని ఎవరైనా సీక్రెట్ గా హిప్నోటైజ్ చేస్తున్నారా? అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు సూపర్ అండి. మీ ఆలోచన ఉందే మహా అద్భుతం అండి. నేను పెద్ద బిజినెస్ మ్యాను, మీరో పట్టప్రాణి, మనదో పెద్ద సంస్థానం. మన ఆస్తిపాస్తులు దొబ్బేద్దామని ఎవడో ప్లాన్ చేసి మనకి చాతబళ్ళు చేస్తున్నారు. ఆలోచించడానికైనా హద్దు పద్దు ఉండాలండి. నేనేం మాట్లాడినా మీకు అలాగే ఉంటుందిలే. అయినా మీతో నాకెందుకు మాటలు? నేను వెళ్ళి నా హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటాను. హెల్ప్ చేయమంటారా? ఇందాక మీ తమ్ముడితో ఏదో అన్నారు, అడగకుండా హెల్ప్ చేస్తే పనిలేని వాళ్ళు అనుకుంటారని. దట్స్ బెటర్. అబ్బాయికి వాళ్ళంటే మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇక్కడే ఉంటే అబ్బాయిని వాళ్ళతో కలవకుండా ఆపడం కష్టం. ఏదో ఒక రీజన్తో హైదరాబాద్ తీసుకెళ్ళిపోవాలి. కానీ ఎలా? ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఇది అందరినీ పిలిచి గోల చేసి నా గురించి నిజం బయట పెట్టేస్తుంది. ఏం చేయాలి? ఎస్, ఇక్కడే చంపేయటం బెటర్. అక్కి లేదా అండి? నేను అక్కి ఫ్రెండ్ని. అవుట్ హౌస్లో ఉన్నాం. మా సిస్టర్ హ్యాండ్ బ్యాగ్ అక్కి కారులో ఉండిపోయింది. అది తీసుకువెళ్దామని వచ్చాను. తనేంటి అసలేం జరగనట్టు నన్ను గుర్తుపట్టనట్టు మాట్లాడుతుంది? ఎక్స్క్యూజ్ మీ, అక్కిని పిలుస్తారా? సర్లేండి, నేనే వెళ్తాను. మై గాడ్, లోపల అబ్బాయి ఉన్నాడు. ఒక్క నిమిషం.
అక్కి ఏదో ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతోంది. కార్ ఇక్కడే ఉంది, బ్యాగ్ నేను ఇస్తాను. డోంట్ డిస్టర్బ్ హర్. ఓకే. ఇదేనా? ఇదే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. రాత్రి జరిగింది తనకేం గుర్తులేదా, లేక నన్ను గుర్తుపట్టలేదా? మిమ్మల్ని నేను ఎక్కడో చూశానే. ఎక్కడ? గుర్తొచ్చింది. వినాయక చవితి రోజు బృందావని కాలనీ అడ్రస్ అడిగింది మీరే కదా? మీతో పాటు నేను కారులో కూడా వచ్చాను. ఓ యా రైట్. ఓహో, తనకి ఆ రోజు ఇన్సిడెంట్ గుర్తొచ్చిందా? ఆ రోజు మీ ఫేస్కి కలర్స్ ఉన్నాయి కదండి, అందుకే గుర్తుపట్టలేదు. సారీ. ఇట్స్ ఓకే అండి. అవును, మీరిక్కడ? నేను అబ్బాయి ఫ్రెండ్ని. ఓ, తనతో పాటు ఊరు చూడడానికి వచ్చాను. ఓహో. మరి ఆ రోజు ఎవరి అడ్రస్ కోసం వచ్చారు? అది పక్కనే తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, తన కోసం వచ్చాను. ఓ ఓకే. ఓకే. హలో, తీసుకున్నానే, వచ్చేస్తున్నాను. ఓకే, బాయ్ అండి. వస్తున్నాను. వాట్ ద హెల్? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? రాత్రి నన్ను చంపేంత కోపంతో విరుచుకుపడింది. ఇప్పుడేమో ఏమీ జరగనట్టు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతోంది. అంటే రాత్రి నా మీద అటాక్ చేసింది గౌరీ కాదా? ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే వెంటనే సిద్ధాంతితో మాట్లాడాలి. ఇదిగో ఏండి ఏండి అయ్యారు, ఆగండి. ఆగండ్రా. ఇప్పుడు అలా పలకరించడం అంత అవసరం అంటారా? చాలా అవసరం. రాకరాకి నేలకు వచ్చారంటే ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసి వెళ్దామని వచ్చి ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా బొట్టలో వేసుకుని వాళ్ళ ఆస్తులన్నీ నేనే కొట్టేస్తాను. అవసరం లేదే మీరు ఏ పని చేయలేండి. మరి నీలకంఠం అంటే ఏమనుకున్నావురా? పదా, మీరు బాగుపడరండి. ఎవడు వీడు? కమర్షియల్ పర్సన్లా ఉన్నాడే. హలో 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 పొలో పొలోమని కేకలింటాడే అసహ్యంగాను. పట్నం వాళ్ళంతా ఇలాగే పలకరించుకుంటారా ఎదవా? నువ్వురా. హలో 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 బాబు, హలో అమ్మా, హలో అండి. నమస్కారం అండి. గాలిపోయిందిగా. నువ్వు హరివర్ధన్ పిల్లలంటే ఆ మాత్రం సంస్కారం ఉంటది. నమస్తే అమ్మా. మీరు? నేను ఈ ఊరి సర్పంచ్నమ్మా.